న్యూస్ వాస్తవాల ప్రతిబింబం. నమస్తే, వెల్కమ్ టు బి న్యూస్. బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా పోలవరం మండలం మురుమల్ల గ్రామంలో నిత్య కళ్యాణం పచ్చతోరణంగా విరాజిల్లుతున్న శ్రీ భద్రకాళి సమేత వీరేశ్వర స్వామి ఆలయం వద్ద జ్యేష్ఠ మాసం ఆరుద్ర నక్షత్రం మహాపర్వదినం శనివారం రుద్రహోమ కార్యక్రమాన్ని ఆలయ అర్చకులు బ్రహ్మశ్రీ టి శ్యామల కుమార్ ఆధ్వర్యంలో పండితులు మంత్రోచ్చరణతో అతి వైభవంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఆలయ కార్యనిర్వహణాధికారి శ్రీ మాచిరాజు లక్ష్మీనారాయణ, భక్తులు తదితరులు పాల్గొన్నారు. బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా పోలవరం మండలం మురుమల్ల గ్రామంలో నిత్య కళ్యాణం పచ్చతోరణంగా విరాజిల్లుతున్న శ్రీ భద్రకాళి సమేత వీరేశ్వర స్వామి ఆలయం వద్ద జ్యేష్ఠ మాసం ఆరుద్ర నక్షత్రం మహాపర్వదినం శనివారం రుద్రహోమ కార్యక్రమాన్ని ఆలయ అర్చకులు బ్రహ్మశ్రీ టి శ్యామల కుమార్ ఆధ్వర్యంలో పండితులు మంత్రోచ్చరణతో అతి వైభవంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఆలయ కార్యనిర్వహణాధికారి శ్రీ మాచిరాజు లక్ష్మీనారాయణ, భక్తులు తదితరులు పాల్గొన్నారు. జిల్లా జగ్గంపేటలోని బాలాజీ రైస్ మిల్లులో పెయింటింగ్ వేసేందుకు వచ్చిన వ్యక్తి విద్యుత్ షాక్ తగిలి మృతి చెందాడు. రాయవరం మండలం చెల్లూరు గ్రామానికి చెందిన వెంకటరమణ అనే వ్యక్తి పెయింట్ వేస్తుండగా విద్యుత్ షాక్ గురయ్యాడు. రైస్ మిల్లు యాజమాన్యం ఆసుపత్రికి తీసుకువెళ్లగా మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. దీనిపై జగ్గంపేట పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. జిల్లా జగ్గంపేటలోని బాలాజీ రైస్ మిల్లులో పెయింటింగ్ వేసేందుకు వచ్చిన వ్యక్తి విద్యుత్ షాక్ తగిలి మృతి చెందాడు. రాయవరం మండలం చెల్లూరు గ్రామానికి చెందిన వెంకటరమణ అనే వ్యక్తి పెయింట్ వేస్తుండగా విద్యుత్ షాక్ గురయ్యాడు. రైస్ మిల్లు యాజమాన్యం ఆసుపత్రికి తీసుకువెళ్లగా మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. దీనిపై జగ్గంపేట పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ఈనాడు మార్గదర్శి సంస్థల అధినేత చెరుకురి రామోజీరావు మృతి చెందడంతో తీవ్ర దిగ్భ్రాంతికి లోనయ్యారు. యానా బాలయోగి స్టేడియంలో అక్షర యోధుడు, నిప్చక్ష శీవలుడు, జర్నలిస్ట్ దిగ్గజం రామోజీరావు చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా పలువురు రాజకీయ నాయకులు, వ్యాపారవేత్తలు, విద్యావంతులు మహనీయుని గూర్చి మాట్లాడి స్మరిస్తూ రామోజీరావు సేవలను కొనియాడారు. ఈ కార్యక్రమంలో పుదుచ్చేరి ప్రభుత్వ ఢిల్లీ అధికార ప్రతినిధి మల్లాడి కృష్ణారావు, ఛాంబర్ ఆఫ్ కామర్స్ గౌరవ కార్యదర్శి విల్లప్రోలు విష్ణువర్ధన్ రావు, పొనుగుమట్ల విష్ణువర్ధన్ రావు, దాట్ల దేవానందరాజు, సీనియర్ రిపోర్టర్లు ఫణి, రత్నప్రసాద్, వెంకటేష్ తదితరులు పాల్గొన్నారు. నాకు అవసరం నిజంగా నేను రావాలి, ఇక్కడికి కాకినాడ రాలేను. మాకు ఇక్కడ అయిన తర్వాత కూర్చున్నాను. ఒక గంట పోయిన తర్వాత నాకు ఫోన్ వచ్చింది. ఏమని వచ్చిందంటే చిట్ మీదే అన్నాడు. ఏంటి, నేనేమో అమౌంట్ చెప్పలేదు, ఇంత పాడతానని చెప్పలేదు, చిట్ మీదే అన్నాడు. నాకెందుకు ఇచ్చేవాడు? జీరో అన్నాడు. ఏమిటి జీరో అంటే, ఇంత వర్షంలో ఎవరో బాగాలేదు, ఎవరు ఫోన్ చేయలేదు, మీరు ఫోన్ చేశారు అని చెప్పి ఈ చిట్టు మీదే అన్నాడు. ఆశ్చర్యపోయింది. అంటే అంత సిస్టమేటిక్గా ఖాతాదారుడికి ఎవ్వరూ నష్టపోలేదు. మాకు టెక్నికల్గా, లీగల్గా ఆ నిధుల్ని మళ్లింపులో అట్లాంటి వాటిల్లో ఆయన ఆరోపణలు ఎదుర్కొన్నాడు తప్ప ఏ ఖాతాదారుడు నాకు అవసరం నిజంగా నేను రావాలి, ఇక్కడికి కాకినాడ రాలేను. మాకు ఇక్కడ అయిన తర్వాత కూర్చున్నాను. ఒక గంట పోయిన తర్వాత నాకు ఫోన్ వచ్చింది. ఏమని వచ్చిందంటే చిట్ మీదే అన్నాడు. ఏంటి, నేనేమో అమౌంట్ చెప్పలేదు, ఇంత పాడతానని చెప్పలేదు, చిట్ మీదే అన్నాడు. నాకెందుకు ఇచ్చేవాడు? జీరో అన్నాడు. ఏమిటి జీరో అంటే, ఇంత వర్షంలో ఎవరో బాగాలేదు, ఎవరు ఫోన్ చేయలేదు, మీరు ఫోన్ చేశారు అని చెప్పి ఈ చిట్టు మీదే అన్నాడు. ఆశ్చర్యపోయింది. అంటే అంత సిస్టమేటిక్గా ఖాతాదారుడికి ఎవ్వరూ నష్టపోలేదు. మాకు టెక్నికల్గా, లీగల్గా ఆ నిధుల్ని మళ్లింపులో అట్లాంటి వాటిల్లో ఆయన ఆరోపణలు ఎదుర్కొన్నాడు తప్ప ఏ ఖాతాదారుడు
సార్ కొంచెం బ్యాంకు ఒకసారి అట్లా గురుగారు ఒకసారి ఉండండి అక్కడ సరేసండి సార్ విడిపూలు వేసింది సార్ ఒక్కొక్క రాజుగారు కింద అందించాలి బ్యాంకు ఒకసారి అట్లేదు ఇంకా వదిలే గురుగారు ఒకసారి ఉండండి మీరు అక్కడ ఉంటున్నారు సరేసండి సార్ విడిపూలు వేసింది సార్ ఒక్కొక్క ఒకసారి వెనక్కి వస్తే ఫోటో కొడదాం ఫోటో ఫ్రేమ్ కావాలి బంద్ చేసి స్కూల్ దగ్గర ఇప్పుడు వచ్చి అది పెట్టాం మ్యాట్ అంటే పంచు తీసేలేదు క్యాండిల్ పెట్టకండి క్యాండిల్ ఆపండి క్యాండిల్ పెట్టారు క్యాండిల్ పెట్టకండి
ఫ్యాన్ ఆపేయండి. ఫ్యాన్ ఆపేయండి. ఏది బ్యాక్గ్రౌండ్ చెప్తే అనవసరం డిస్టర్బ్ దాన్ని అలా పక్కన పెట్టారు. నేను అలా చూడండి. కేంద్రపాలిత ప్రాంతమైన యానాంలో లోక్ అదాలత్లో కేసుల పరిష్కారం 10,61,000 రూపాయలు పరస్పరం చెల్లింపులు. యానాం తాలూకా లీగల్ సర్వీసెస్ కమిటీ ఆధ్వర్యంలో శనివారం యానాం సబ్ కోర్టులో నిర్వహించిన జాతీయ లోక్ అదాలత్లో 15 కేసులు పరిష్కారమయ్యాయి. ఈ సందర్భంగా సబ్ కోర్టు జడ్జ్ కె రాజామోహన్ ఆధ్వర్యంలో కేసులను విచారించి 10,61,000 రూపాయలకు సంబంధించి సివిల్, క్రిమినల్ కేసులను, చెక్ బౌన్స్ కేసులను పరిష్కరించారు. కేంద్రపాలిత ప్రాంతమైన యానాంలో లోక్ అదాలత్లో కేసుల పరిష్కారం 10,61,000 రూపాయలు పరస్పరం చెల్లింపులు. యానాం తాలూకా లీగల్ సర్వీసెస్ కమిటీ ఆధ్వర్యంలో శనివారం యానాం సబ్ కోర్టులో నిర్వహించిన జాతీయ లోక్ అదాలత్లో 15 కేసులు పరిష్కారమయ్యాయి. ఈ సందర్భంగా సబ్ కోర్టు జడ్జ్ కె రాజామోహన్ ఆధ్వర్యంలో కేసులను విచారించి 10,61,000 రూపాయలకు సంబంధించి సివిల్, క్రిమినల్ కేసులను, చెక్ బౌన్స్ కేసులను పరిష్కరించారు. కంప్లైంట్ ఎక్కించారు మా వాళ్ళే. ఓకే
బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా కొత్తపేట నియోజకవర్గ పరిధిలో ఆత్రేయపురం మండలం ర్యాలీ గ్రామంలో కాశీ అన్నపూర్ణ విశాలాక్షి సమేత విశ్వేశ్వర పుత్ర శక్తి గణపతి ఆలయంలో ర్యాలీ లలిత మహిళా సమాజం ఆధ్వర్యంలో ఉదయం నుండి మధ్యాహ్నం వరకు సమాజ శ్రేయస్సు కోరుతూ ప్రత్యేక లలిత పారాయణం నిర్వహించారు. అనంతరం ఆలయ కమిటీ ఆధ్వర్యంలో పారాయణంలో పాల్గొన్న మహిళలకు పసుపు కుంకుమ రవికుల గుడ్డ పళ్ళు పంపిణీ చేస్తారు. ఈ కార్యక్రమంలో లలిత మహిళా సమాజం అధ్యక్షురాలు పసుపులేటి గంగా నాగమణి మరియు సమాజం మహిళా సభ్యులు పాల్గొన్నారు. బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా కొత్తపేట నియోజకవర్గ పరిధిలో ఆత్రేయపురం మండలం ర్యాలీ గ్రామంలో కాశీ అన్నపూర్ణ విశాలాక్షి సమేత విశ్వేశ్వర పుత్ర శక్తి గణపతి ఆలయంలో ర్యాలీ లలిత మహిళా సమాజం ఆధ్వర్యంలో ఉదయం నుండి మధ్యాహ్నం వరకు సమాజ శ్రేయస్సు కోరుతూ ప్రత్యేక లలిత పారాయణం నిర్వహించారు. అనంతరం ఆలయ కమిటీ ఆధ్వర్యంలో పారాయణంలో పాల్గొన్న మహిళలకు పసుపు కుంకుమ రవికుల గుడ్డ పళ్ళు పంపిణీ చేస్తారు. ఈ కార్యక్రమంలో లలిత మహిళా సమాజం అధ్యక్షురాలు పసుపులేటి గంగా నాగమణి మరియు సమాజం మహిళా సభ్యులు పాల్గొన్నారు. 5-6 సంవత్సరాలు బట్టి చేస్తున్నామండి. 6 సంవత్సరాలు గ్రామం అంతా బాగుండాలండి, అందరూ బాగుండాలనండి, అందరికీ మంచి నామస్మరణ అందరి నోటంప పలకాలనండి. మేము శ్రద్ధతో భగవంతుడు భక్తి శ్రద్ధలతో లలితా పారాయణం గ్రూప్ అని పేరు పెట్టుకున్నాము. మేము ప్రతి ఎవరికి ఎక్కేసినా రాను అని అనుకుంటాం. మాకెంతో సేవ దొరికిందని భాగ్యంతో సంతోషంతో మేము ప్రతి ఇంటికి వెళ్ళి చేస్తున్నాం సార్. ఎవరికి ఎక్కిస్తే వాళ్ళ ఇంటికి కేశవ స్వామి గుడికి వెళ్ళండి, శివాలయం గుడి ఏ గుడిలోనైనా అండి. వాళ్ళలో ఏమనుకుంటారో మనకు అంత అనవసరం, మన భగవంతుడి సేవ చేస్తున్నామండి. మందితో వాళ్ళు పారాయణం అండి, ఎవరు ఇళ్ళల్లో ఇల్లు కట్టుకుంటే వాళ్ళకి ఎక్కిస్తే వెళ్ళని అనుకుంటా వెళ్ళి చేస్తున్నాం సార్. ఆనందంగా సంతోషంగా ఉందండి సేవ చేస్తున్నాం. ఎవరైనా ఏమన్నా అనుకున్నా ఏదన్నా అనుకున్నా పట్టింపు లేదండి, మన భగవంతుడి సేవ చేస్తున్నామండి, అంతే మనకు. పసుపులేటి నాగమణి గంగా నాగమణి పసుపులేటి కోటి దానములు కోరి చేరిన కోటి లింగములు ప్రతిష్ఠించిన సహస్రనామ మహిమలు రావట నామ మహిమ తెలియగరారండి. శ్రీలలిత సహస్రనామ మహిమ తెలియగరారండి. కోటి మూల కుల త్రయ కళేవర కులామిక రసిక కుల సంకేత వారిని కులంగాన కులంతస్థ కౌరిణి కులయోగిని అకుల సమయంతస్థ సమయాచార తత్పర మూలాధారైక నిలయ బ్రహ్మ గంధీ వివేదిని మణిపురంధర జితా విష్ణు గంధీ వివేదిని ఆజ్ఞా చక్ర లాగ్రస రుద్ర గంధీ వివేదిని సాసు శారుణారుణ సదా సాగర విమర్శిని కటిలత సమరుచి చక్రోపారి సంస్థిత మహాశక్తి కుండలిని విసంతోషి. కాకినాడ జిల్లా తాళ్లరేవు మండలం సుంకరపాలెం గ్రామంలో ఎక్సైజ్ చెక్ పోస్ట్ వద్ద ఎస్ఐ రామస్వామి ఆధ్వర్యంలో తనిఖీలు నిర్వహిస్తుండగా ద్విచక్ర వాహనంపై వెళ్తున్న చొల్లంగి వెంకటరమణ అనే వ్యక్తి వద్ద నుండి 46 మద్యం సీసాలు ద్విచక్ర వాహనం స్వాధీనం చేసుకుని తాళ్లరేవు స్టేషన్కు తరలించారు. ఈ దాడులో కానిస్టేబుల్స్ రాజు, రామకృష్ణ, అరుణ్ కుమార్ మరియు సిబ్బంది పాల్గొన్నారు. కాకినాడ జిల్లా తాళ్లరేవు మండలం సుంకరపాలెం గ్రామంలో ఎక్సైజ్ చెక్ పోస్ట్ వద్ద ఎస్ఐ రామస్వామి ఆధ్వర్యంలో తనిఖీలు నిర్వహిస్తుండగా ద్విచక్ర వాహనంపై వెళ్తున్న చొల్లంగి వెంకటరమణ అనే వ్యక్తి వద్ద నుండి 46 మద్యం సీసాలు ద్విచక్ర వాహనం స్వాధీనం చేసుకుని తాళ్లరేవు స్టేషన్కు తరలించారు. ఈ దాడులో కానిస్టేబుల్స్ రాజు, రామకృష్ణ, అరుణ్ కుమార్ మరియు సిబ్బంది పాల్గొన్నారు. బండి కూడా ది తర్వాత
7/6/2024 తేదీన తనిఖీల్లో భాగంగా తనిఖీ చేస్తుండగా ఒక అతను మన కాదులూరు విలేజ్ అతను ద్విచక్ర వాహనంపై మద్యం మన యానవ సరుకు తీసుకుని వస్తుండగా మేము అతన్ని చెక్ చేస్తే దొరికాడు. అతన్ని అరెస్ట్ చేసామండి. 40 తాళ్ళ విషయాన్ని హ్యాండ్ చేస్తాం. 42 మద్యం బాటిల్ దొరికింది. 46 ఆ బాటిల్ తీసుకెళ్ళి అతని మీద కేసు రాసి కేసును ప్రాపర్టీని ఆ బండి కూడా సీజ్ చేసామండి. అవి తాళ్ళ విషయం వారికి హ్యాండ్ ఓవర్ చేస్తాం. కాకినాడ జిల్లా జగ్గంపేటలో జనసేన పార్టీ జగ్గంపేట నియోజకవర్గ ఇన్ఛార్జ్ తుమ్మలపల్లి రమేష్ ఆధ్వర్యంలో ఈనాడు గ్రూప్ అధినేత రామోజీరావుకు నివాళులు అర్పించారు. జగ్గంపేట టౌన్లో రామోజీరావు చిత్రపటానికి జనసేన పార్టీ నేతలు పూలమాల వేసి శ్రద్ధాంజలి ఘటించారు. ఈ సందర్భంగా తుమ్మలపల్లి రమేష్ మాట్లాడుతూ రామోజీరావు సేవలను కొనియాడారు. యువత మీడియా సంస్థలు రామోజీరావును ఆదర్శంగా తీసుకోవాలన్నారు. రామోజీరావు మృతి జీర్ణించుకోలేని విషయం అన్నారు. కాకినాడ జిల్లా జగ్గంపేటలో జనసేన పార్టీ జగ్గంపేట నియోజకవర్గ ఇన్ఛార్జ్ తుమ్మలపల్లి రమేష్ ఆధ్వర్యంలో ఈనాడు గ్రూప్ అధినేత రామోజీరావుకు నివాళులు అర్పించారు. జగ్గంపేట టౌన్లో రామోజీరావు చిత్రపటానికి జనసేన పార్టీ నేతలు పూలమాల వేసి శ్రద్ధాంజలి ఘటించారు. ఈ సందర్భంగా తుమ్మలపల్లి రమేష్ మాట్లాడుతూ రామోజీరావు సేవలను కొనియాడారు. యువత మీడియా సంస్థలు రామోజీరావును ఆదర్శంగా తీసుకోవాలన్నారు. రామోజీరావు మృతి జీర్ణించుకోలేని విషయం అన్నారు. రామోజీరావు గారు అకస్మాత్ అనారోగ్యంగా మరణించినందుకు ఈరోజు రాష్ట్రంలో చాలామంది బాధపడుతున్నారు. ఈరోజు ఆయన మనందరం స్ఫూర్తిగా తీసుకుని కింద స్థాయి నుంచి పైకి వచ్చి అనేక సంస్థలు స్థాపించి మీడియాలో కానీ ఎలక్ట్రానిక్ మీడియాలో కానీ అలాగే ఎన్నో గ్రూప్స్ అధినేత ఎన్నో వేల మందికి ఉపాధి కల్పించారు. ఆయన ఈరోజు యువత అందరూ కూడా ఆయన్ని స్ఫూర్తిగా తీసుకోవాలి. ఆయన అకస్మాత్తుగా ఈరోజు మరణించడానికి ఈరోజు మనం ఏదో ప్రతి విషయం కూడా భయం లేకుండా నిజాయితీగా అందరికీ తెలియపరిచిన సంస్థ కాబట్టి ఆయన మనం స్ఫూర్తిగా తీసుకుని ఆయన ఆత్మశాంతించాలని కోరుకుంటున్నాం. గోదావరి జిల్లా అనపర్తి నియోజకవర్గంలోని రోడ్ల దుస్థితిపై నల్లమిల్లి రామకృష్ణారెడ్డి దృష్టి సారించారు. గోదావరి జిల్లా అనపర్తి నియోజకవర్గంలోని రోడ్ల దుస్థితిపై నల్లమిల్లి రామకృష్ణారెడ్డి దృష్టి సారించారు. అధికారంలోకి రాగానే నియోజకవర్గంలోని ప్రధాన సమస్యగా మారిన రోడ్ల పరిస్థితిపై R&B అధికారులతో అనపర్తి పంచాయతీ బోర్డులో సమావేశం ఏర్పాటు చేసి రోడ్ల పునర్నిర్మాణంపై చర్చించారు. ఈ సమావేశం అనంతరం మీడియాతో మాట్లాడిన నల్లమిల్లి రామకృష్ణారెడ్డి కాకినాడ వేమగిరి కెనాల్ రోడ్ పునర్నిర్మాణం అత్యవసరమని, అనేక ప్రమాదాలకు కారణమవుతున్న ఈ రోడ్డును మొదట ప్రయాణానికి ఆటంకం లేకుండా మరమ్మతులు చేస్తామని, అనంతరం డబుల్ ఇంజన్ సర్కార్ కావడంతో కేంద్రంతో చర్చించి కెనాల్ రోడ్డుకు శాశ్వత పరిష్కారం చూపించేందుకు తాను తూర్పుగోదావరి జిల్లా ఎంపీ పురంధేశ్వరిని కలిసి శాశ్వత పరిష్కారానికి కృషి చేస్తామని, అతి త్వరలోనే కెనాల్ రోడ్డు మరమ్మతులు చేపడతామని అనపర్తి నియోజకవర్గం శాసనసభ్యులు నల్లమిల్లి రామకృష్ణారెడ్డి అన్నారు. అలా ఎస్కేప్ అయి వెళ్తుంది కారు. 2 years నుంచి మెయింటెనెన్స్ కూడా సపోర్ట్ అవ్వలేదు అసలు. అంటే అది మరీ ఘోరం అండి. గవర్నమెంట్ కాదు, అంత డబ్బు బారో చేశారు.
ఎక్కడికి వెళ్ళిందో తెలియదు, ఇదంతా ఏమైందో తెలియదు. కాంట్రాక్టర్ పేమెంట్ ఇవ్వలేదు, రోడ్లు మెయింటెనెన్స్ లేదు, ఏది లేకుండా చేసేసారు దారుణంగా. అసలు లాస్ట్ అయితే మాకు మెయింటెనెన్స్ లేదు సార్. సెంటర్లోకి వెళ్ళలేదు మెయింటెనెన్స్ కూడా. అది కూడా ఈ సంవత్సరం ఆల్మోస్ట్ ప్యాకెట్లో పెట్టారండి అవన్నీ. ప్యాకెట్లో ఏ కాంట్రాక్టర్ ముందుకు రాదు కదా జనరల్గా. ఏ గవర్నమెంట్ ఉన్నా కూడా ప్యాకెట్లో ఇప్పుడు ఇది ఓన్గా చేశారని కూడా పెట్టారు. ఈగర్ ఎవరు నాకు ఆర్టీ యాక్ట్లో రిప్లై ఇచ్చింది మీరేనా? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆర్టీ యాక్ట్కి రిప్లై ఎలా ఇవ్వాలో తెలుసుకోండి. మీరు ఇచ్చిన ఆన్సర్ ఎలా చెప్పనా, అసెంబ్లీలో ఒక మెంబరు అంటే ఎమ్మెల్యే అడిగిన ప్రశ్నకి మినిస్టర్ గారు ఇచ్చే సమాధానం, ఈ ప్రశ్న ఉత్పన్నం కాదు, ఇది అప్లై కాదు, మీరు ఆ వర్డ్స్ వాడారు. దట్ ఈస్ అ రెస్పాన్స్ ఫ్రమ్ ఎ మినిస్టర్ ఫర్ ఎమ్మెల్యే ఇన్ అసెంబ్లీ. RT Act response should not be like that. First of all, you study about the RT Act. దానిపైన నేను అప్పీల్ చేసి ఉంటే మీరు ఎగిరిపోదు, కానీ అది ఇబ్బంది కలుగుతుంది డిపార్ట్మెంట్. కానీ నేను దానిపైన అప్పీల్ పెట్టాల. నికోలయ్య గారు మీ ఇద్దరు ఇచ్చారు రిప్లై, నాకు సొంత డబ్బులతో ఖర్చు పెట్టారు. మీ డిపార్ట్మెంట్ రూల్స్ ఏంటి చెప్పండి. మీ ఇల్లు ఉంటుంది, రోడ్స్ అండ్ బిల్డింగ్స్ డిపార్ట్మెంట్ నార్మ్స్ ఏంటి చెప్పండి. ఇచ్చారా మీరు పర్మిషన్? యూ హ్యావ్ నాట్ గివెన్ ది పర్మిషన్. నేను అది అడిగాను, అవసరం లేదని ఇచ్చారు మీరు రిప్లై. మీ డిపార్ట్మెంట్ ప్రొసీజరు తెలుసు నాకు. ఎవరు పడితే వాళ్ళు వచ్చి రోడ్డు మీద పని చేసేస్తారంటే ఎలా కుదురుతుంది? ఎన్ని ఫాలో అవ్వాలి? మీరు పర్మిషన్ ఇవ్వాలి. ఇంకేం ఫాలో అవ్వాలి? కాదు ఇంకేం ఫాలో అవ్వాలి చెప్పండి. డ్యూరింగ్ ది ఎగ్జిక్యూషన్ ఏం ఫాలో అవ్వాలి? జరిగిందా కోర్టు ప్రకారంగా? సూపర్వైజర్ ఉండడం కాదు నేను అడిగేది, మీ స్టాండర్డ్స్ ప్రకారం జరిగిందా? IRC అనేది ఉంది కదా మనకి. వాట్ ఈస్ ది యూజ్ ఆఫ్ IRC? ఎందుకు పెట్టారంటే ఇండియన్ రోడ్స్ కాంగ్రెస్ ఫాలో అవ్వాలనేది ఎందుకు వస్తుంది మనకి? మీరందరూ ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్స్, ఇంజనీరింగ్ ఫాలో అవుతున్నారు, అకాలం చేస్తున్నారు, సీనియర్. IRC ఫాలో అవ్వకుండా ప్యాచ్ వర్క్ వాళ్ళు చేసేస్తుంటే మీరు ఎలా చేసేసారు? ఏదో ఎలక్షన్ వస్తుందని గాడిద మొహాన్ని బూడిదంటారు చూడండి, అట్లాగేదో చేయడానికి దానికి మీరు మీ సహకారం మీరు అందించారు. ఏమైందండి? ఒక వర్షానికి మొత్తం పోయింది. గ్రావెల్ ఎలా చేస్తారా? SHలో స్టేట్ హైవేలో గ్రావెల్ ఎలా చేస్తారా? గ్రావెల్ ఎంతకాలం అయిపోయింది బ్యాన్ చేసి? 7 years కాదు, నాకు తెలిసి ఒక 15 years నుంచి. ఏమంటే ఈ ఇయర్ ఒక 20 years నుంచి అసలు గ్రావెల్ ప్యాచ్ వర్క్ అనేది లేదు. గట్ మిక్స్ చేసుకుని చేయాలి. మీరు గ్రావెల్ ప్యాచ్ వర్క్ ఎలా చేశారు స్టేట్ హైవేలో? ఇప్పుడు దాన్ని నేషనల్ హైవే ప్రపోజల్ పంపించామంటారు ఈ ఇయర్. అంటే మనం డిపార్ట్మెంట్లో పనిచేస్తున్నప్పుడు యూ హ్యావ్ టు ప్రొటెక్ట్ ది లైఫ్ ఆఫ్ ది రోడ్. మీకు చెప్పాను లాస్ట్ టైము, ఇప్పుడు ఒక సర్జన్ ఉంటాడు, ఒక సర్జన్ సర్జరీ చేస్తాడు, థ్రెడ్ వాడాలి. స్టెరిలైజర్ థ్రెడ్, స్టెరిలైజర్ నీళ్ళు వాడతాడా, లేకపోతే రోడ్డు మీద దొరికిన నీళ్ళు తీసుకెళ్ళి వాడతాడా? అంతే కదా. దెర్ ఈజ్ ఎ ప్రొసెసర్ ఫర్ ఎవ్రీథింగ్. అలాంటివి తీసుకొచ్చి గ్రావెల్ ప్యాచ్ వర్క్ చేసేస్తుంటే మీరందరూ కళ్ళు మూసుకుని ఉండి పబ్లిక్ ఎంత ఇన్కన్వీనియన్స్ ఫీల్ అయ్యారండి. అనపర్తి నుంచి ద్వారపూడి వెళ్ళేపాటికి షర్ట్ మార్చుకోవాల్సిన పరిస్థితి, బట్టలు మార్చుకోవాల్సిన పరిస్థితి వచ్చింది పబ్లిక్. అసలు అందరూ ఆశ్చర్యం, స్టేట్ హైవేలో గ్రావెల్ ప్యాచ్ వర్క్ ట్రీట్మెంట్. IRC స్టాండర్డ్స్ ఏమైపోయినాయి? అసలు మీరందరూ కళ్ళు మూసుకుని ఉంటే అలాగా. పర్మిషన్ ఇవ్వలేదు, మీరు సొంత డబ్బులతో చేసామన్నారు. ఇద్దరి మీద కేసు బుక్ చేయొచ్చు. సొంత డబ్బులతో చేసిన వాడు ఇన్కమ్ ట్యాక్స్ ఇవ్వాలి కదండి, వేయగలరు. సొంత డబ్బులతో చేస్తే ఇన్కమ్ ట్యాక్స్కి చూపించాలి కదా, నేను డబ్బు దీనికోసం ఖర్చు పెట్టానని.
మీరు ఎలా ఇస్తారంటే రిప్లై సొంత డబ్బులతో చేశారని ఎవరినైనా అడిగారు, కనీసం ఆయనైనా అడిగారా ఇది ఇవ్వచ్చా రిప్లై ఎలాగని? మీరు చూసారా ఈ గారు ఇచ్చిన రిప్లై? వర్డ్ మీరు ప్రశ్న ఉత్పన్నంగా ఇచ్చారు. అది అసెంబ్లీలో వాడతారు ఆ పదం, డిపార్ట్మెంట్లో ఎవరు వాడరు. డిపార్ట్మెంట్లో యూ హ్యావ్ టు మ్యారేడ్ ది థింగ్, చాలా డీటెయిల్డ్గా ఇవ్వాలి రిప్లై ఆర్టీఐ, అదర్వైజ్ యూ విల్ బి పనిష్డ్. గత ప్రభుత్వ హయాంలో రోడ్ల పరిస్థితి మరీ దుర్భరంగా తయారైన విషయం రాష్ట్ర ప్రజానీకానికి అందరికీ తెలుసు. ఇవాళ జగన్మోహన్ రెడ్డి అత్యంత ఘోరంగా ఓడిపోవడానికి అదొక కారణం కూడా నేను భావిస్తూ ఉన్నా. ముఖ్యంగా అనపర్తి నియోజకవర్గంలో అయితే రోడ్లు దుర్భరమైన పరిస్థితిలో ఉన్నాయి. కనీసం 5 సంవత్సరాలు ప్యాచ్ వర్క్ కూడా నోచుకోని పరిస్థితిని మనం చూసాం. ముఖ్యంగా కాకినాడ రాజమండ్రి కెనాల్ రోడ్డు, కేఆర్ రోడ్డు, కాకినాడ రాజమండ్రి కెనాల్ రోడ్డు అత్యంత ప్రధానమైన రోడ్డు. ఇటు రాజమండ్రి వెళ్ళడానికి అనపర్తి ప్రాంతం నుంచి, మండపేట ప్రాంతం నుంచి, రామచంద్రపురం ప్రాంతం వాళ్ళందరూ కూడా రాజమండ్రి వెళ్ళాలంటే అదే రోడ్డు. అదేవిధంగా పూర్వపు జిల్లా కేంద్రం కాకినాడకి వెళ్ళాలి అంటే కూడా అదే రోడ్డు. అటువంటి రోడ్డు ఈ 5 సంవత్సరాలుగా పూర్తిగా నిర్లక్ష్యానికి గురైంది. కనీసం ప్యాచ్ వర్క్ కూడా చెయ్యని పరిస్థితి ఏర్పడింది. మరి ఇవాళ ఎన్డీఏ కూటమి అధికారంలోకి వచ్చింది. రోడ్లకి అత్యంత ప్రాధాన్యత ఇవ్వాలనేది ప్రతి ఒక్కరి ఆలోచన. ఇవాళ రాష్ట్రంలో దారుణంగా తయారైన రోడ్లని సాధారణ స్థితికి రావాలి అంటే దాదాపు 43,000 కోట్ల రూపాయలు అవసరమయ్యే పరిస్థితి వచ్చింది. అంటే రెగ్యులర్ మెయింటెనెన్స్, ఇయర్లీ మెయింటెనెన్స్ ఉంటే ఎప్పుడు రోడ్డుకు ఖర్చు పెట్టే మొత్తం తగ్గుతుంది. 5 సంవత్సరాల పాటు యాన్యువల్ మెయింటెనెన్స్ కూడా లేని పరిస్థితిలో ఇవాళ రోడ్లు మళ్ళీ పునర్నిర్మాణం చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఇది అత్యంత భారం, ప్రస్తుత ప్రభుత్వానికి చాలా భారం. అయినప్పటికీ కూడా ప్రజల ఆకాంక్షలు నెరవేరాలి, ప్రజల అవసరాలు తీరాలి అనేది ఆలోచన. ముఖ్యంగా అనపర్తి నియోజకవర్గంలో ప్రధానంగా కాకినాడ రాజమండ్రి కెనాల్ రోడ్డు కానీ, అదేవిధంగా రంగంపేట మండలంలో సింగంపల్లి నుంచి రంగంపేట వెళ్ళే రహదారి కానీ అత్యంత దుర్భరంగా ఉన్నాయి. మిగిలిన రోడ్లు కూడా అదే పరిస్థితి, కానీ ఈ రెండు మరీ అత్యంత దుర్భరం. వీటిపైన తక్షణమే ఇది 2 దశలుగా చేయాలి. కాకినాడ రాజమండ్రి కెనాల్ రోడ్డు 2 దశలుగా చేయాలనేది నా ఆలోచన. మొట్టమొదటిగా ట్రాఫిక్ ఇబ్బంది లేకుండా, 2 వీలర్స్ కానీ 4 వీలర్స్ కానీ ఇబ్బంది లేకుండా సాధారణ పరిస్థితుల్లో రవాణా జరిగే విధంగా ముందుగా అత్యంత వేగంగా ప్యాచ్ వర్క్ కానీ, అవసరమైన చోట్ల కొంత లేయర్స్ వేసి కానీ దాన్ని కనీసం కొంత బాగు చేసినట్టయితే ముందుగా ఇబ్బంది తీరుతుంది. తర్వాత శాశ్వతంగా దాన్ని వెడల్పు చేసే ప్రక్రియ, పునర్నిర్మాణం చేసే ప్రక్రియని ముందుకు తీసుకెళ్ళాలి. దాన్ని కేంద్ర ప్రభుత్వ సహకారంతో తప్పించి సాధ్యం కాదు అనే విషయం అందరికీ తెలుసు. ఇప్పుడే నేను ఆర్ఎండ్బి అధికారులతో మాట్లాడినప్పుడు గత నెల రోజులుగానే మాట్లాడేది కనీసం 400 నుంచి 500 కోట్ల రూపాయలు అవసరం అవుతుంది కెనాల్ రోడ్డుకి అని చెప్తా ఉన్నా. కానీ ఇప్పుడు ఆర్ఎండ్బి అధికారులతో సమావేశం అయిన తర్వాత వారు దాదాపుగా 600 కోట్ల రూపాయలు అవసరం అవుతుందని చెప్తా ఉన్నారు. దాన్ని ఏ విధంగా చెయ్యాలి, కేంద్ర ప్రభుత్వ సహకారం ఏ విధంగా తీసుకోవాలి, కేంద్రం నుంచి నిధులు ఏ విధంగా తీసుకొచ్చి దాన్ని చెయ్యాలి అనేది వివరంగా ఆలోచన చేయడం జరుగుతుంది. మొట్టమొదటిగా కనీస అవసరాల కింద ముందు ప్యాచ్ వర్క్, అదేవిధంగా కొన్ని చోట్ల అవసరమైన చోట్ల కొన్ని లేయర్స్ వేసి దాన్ని సాధారణ స్థితికి తీసుకొచ్చి ముందుగా జిల్లా జగ్గంపేట, కాకినాడ జిల్లా గండేపల్లి మండలం మురారి గ్రామంలో టీడీపీ నాయకులు, గ్రామ ఉప సర్పంచ్ జాస్తి వసంత్ ఆధ్వర్యంలో కీర్తిశేషులు చెరుకూరి రామోజీరావుకి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా మురారిలోని టీడీపీ కార్యాలయం నందు రామోజీరావు చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా మురారి ఉప సర్పంచ్ జాస్తి వసంత మాట్లాడుతూ ఈనాడు గ్రూప్స్ అధినేత రామోజీరావు మృతి తెలుగు రాష్ట్రాలకు తీరని లోటన్నారు. రామోజీరావు ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థించారు.
బాగుంటుందని అలాగే अमर रहे जोहार 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 మన తెలుగు రాష్ట్రాలకి పెద్ద దిక్కైనటువంటి ఈనాడు ఈటీవీ అధినేత రామోజీ ఫిలిమ్స్ అధినేత అయినటువంటి రామోజీరావు గారు మన మధ్య నుంచి వెళ్ళిపోవడం చాలా బాధాకరమైన విషయం. మన తెలుగు జాతికి పేరు తెచ్చినటువంటి వ్యక్తి మన రామోజీరావు గారు. మన రాష్ట్రానికి, తెలుగు రాష్ట్రాలకే కాకుండా దేశంలోనే ప్రపంచవ్యాప్తంగానే తెలుగుని మంచి కీర్తి ప్రసిద్ధి తెచ్చినటువంటి తెలుగు బిడ్డ పెద్దలు గౌరవనీయులు రామోజీరావు గారు చనిపోవడం చాలా బాధాకరం. ఈరోజు ఈ పరిస్థితి వస్తుందని ఎవరు ఊహించినటువంటి పరిస్థితి. ఆయన మన మధ్య లేనప్పటికీ కూడా ఆయన ఈరోజు ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని చెప్పి మనసారా మన మురారి తెలుగుదేశం పార్టీ తరఫున, మురారి గ్రామం ప్రజల తరఫున, పెద్దల తరఫున హృదయపూర్వక ఆయనకి జోహార్లు తెలియజేస్తున్నాను. जोहार रामोजीराव, जोहार जोहार रामोजीराव, जोहार जोहार अमर रहे रामोजीराव, अमर रहे रामोजीराव, अमर रहे. గోదావరి జిల్లా అనపర్తి నియోజకవర్గం శాసనసభ్యులు నల్లమిల్లి రామకృష్ణారెడ్డి ఈనాడు అధినేత రామోజీరావు మృతి పట్ల తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో రామోజీరావు చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం మీడియాతో మాట్లాడిన నల్లమిల్లి తెలుగు ప్రజల ఖ్యాతిని విశ్వవ్యాప్తంగా పెంచింది నందమూరి తారక రామారావు అయితే తర్వాతి స్థానంలో రామోజీరావు నిలుస్తారని, మీడియా రంగంలోనే ఒక సంచలనం సృష్టించిన రామోజీ ఫిలిం సిటీ నిర్మించి ఒక అద్భుతం సృష్టించారని, ఆయన ఆకస్మిక మృతి తీవ్ర దిగ్భ్రాంతి గురి చేసిందని, ఆయన కుటుంబానికి, రామోజీ ఫిలిం సిటీ సిబ్బందికి, ఈనాడు సిబ్బందికి తన సానుభూతిని ప్రకటిస్తున్నానని అనపర్తి శాసనసభ్యులు నల్లమిల్లి రామకృష్ణారెడ్డి అన్నారు. కేంద్రపాలిత ప్రాంతమైన యానాం ఓల్డేజ్ హోం వద్ద శనివారం తలాటం ప్రకాశ్వరరావు సతీమణి కీర్తిశేషులు తలాటం రాజామణి 7వ వర్ధంతి సందర్భంగా ఓల్డేజ్ హోంలో వృద్ధులకు, చిన్నారులకు కుటుంబ సభ్యులు అన్నదానం, వస్త్రదానం చేశారు. కేంద్రపాలిత ప్రాంతమైన యానాం ఓల్డేజ్ హోం వద్ద శనివారం తలాటం ప్రకాశ్వరరావు సతీమణి కీర్తిశేషులు తలాటం రాజామణి 7వ వర్ధంతి సందర్భంగా ఓల్డేజ్ హోంలో వృద్ధులకు, చిన్నారులకు కుటుంబ సభ్యులు అన్నదానం, వస్త్రదానం చేశారు.
ఈ బులెటిన్ అప్డేట్స్ మరిన్ని వార్తా విశేషాలతో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి బీ న్యూస్. బీ న్యూస్, వాస్తవాల ప్రతిబింబం.